గత ప్రభుత్వంలో మెరుగైన విద్యా బోధన కొరకు అల్లూరి ఏజెన్సీలో నాడు నేడు స్కూళ్ల భవనాలు మంజూరు చేశారు. స్కూల్ బిల్డింగ్స్ కోసం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తి కాలేదని, అసంతృప్తిగానే ఉన్నాయని, ఈ తరుణంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో 56 మంది విద్యార్థులు పాఠశాల భవనం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్కడ నాడు నేడు బిల్డింగ్ మంజూరు అయ్యిందని, కానీ పునాదుల వరకే జరిగిందని, నాడు నేడు బిల్డింగ్ ఎంత నిధులు మంజూరు చేశారు, ఎంత ఖర్చు పెట్టారో స్కూల్ కమిటీ సభ్యులకు ఎవరికీ తెలియదు. 56 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుండగా గ్రామస్తులు శ్రమదానంతో ఒక రేకుల షెడ్డు నిర్మించి అక్కడ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు విద్యాబోధన నేర్పిస్తున్నారు. కానీ వర్షాకాలంలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి స్కూల్ భవనం పూర్తి చేయాలని పలువురు కోరుచున్నారు. మంచి సలహా ఇస్తే ఆ సలహా మేరకు ఏం చేశాడంట, ఇంగ్లాండ్ ప్రయాణానికి తీసుకెళ్లవలసిన సామాగ్రి గురించి ఆలోచించాడు. అర్థమైందా? మరి ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళిపోతామా, సామాన్లు ఏమైనా పట్టుకొని వెళ్తామా? ఏంటంటే పట్టుకెళ్తారా మీరైతే? ఓకే, ఇంకా నువ్వేనా? ఇంకా ఆ పుస్తకాలు కొన్ని పట్టుకెళ్తారు చదువుకోవడానికి. వెరీ గుడ్. ఇంకా ఇలా అన్ని పట్టుకెళ్తారు కదా, మరి మీరు కూడానా? లగేజ్ బ్యాగ్ సర్దుకున్నాడో మనం చూద్దాం, సరేనా? దంత దావనానికి 10 కచ్చికల పొడుము. దంత దావనం అంటే ఏంటన్నా? వెరీ గుడ్. పళ్ళు తోముకోవడానికి ఇప్పుడు మనం టూత్ పేస్ట్ వాడుతున్నావా? అప్పుడు టూత్ పేస్ట్లు ఉంటాయి కదనమాట. కచ్చికల పొడుము అంటారు. ఏమంటారు? అంటే ఒక రకమైన చెట్టు అనమాట. దాని బ్రాంచెస్ ఉంటాయి కదా, కొమ్మలు అవన్నీ, వాటిని పొడి చేసి ఆ పొడిని కాదు పుల్లలు అట్ల మీద వేసుకొని పళ్ళు తోముకునేవారు అనమాట. అలాగా బ్రష్ చేసుకోవడానికి ఆ పొడుము, అలాగే నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు. టంగ్ క్లీనర్ అంటాం కదా మనము, టంగ్ క్లీనర్ తో టంగ్ క్లీన్ చేసుకుంటామా? అప్పుడు అలా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ గొర్రెలమెట్ట ఎంపీపీ స్కూల్లో సుమారు 4 గ్రామాల నుండి 56 మంది పిల్లలు ఉండడం జరిగిందని ఈ స్కూల్లో చదువుతున్నారండి. ఇక్కడ ఈ స్కూల్ రావడం జరిగింది. గతంలోని స్కూల్ బిల్డింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూల్ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ పునాదుల వరకే అలాగ ఉండిపోయింది. ఇక్కడ వచ్చిన నాడు నేడు సంబంధించిన డబ్బులు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అనేది, మెటీరియల్కి ఎంత అయింది అనేది ఎస్ఎంఎస్ చైర్మన్ కానీ అలాగే కమిటీ మెంబర్స్ కానీ మాకు పేరెంట్స్ కానీ చెప్పడం లేదు. కాబట్టి ఎంత ఖర్చు పెట్టారనేది మాకు పూర్తిగా తల్లిదండ్రులకు పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత చెప్పినట్లయితే మేము మిగతాది పనులు ప్రారంభించడానికి ఉంటుంది. కనుక దయచేసి ఈ స్కూల్ బిల్డింగ్ని తొందరగా పనులు ప్రారంభించవలసిందిగా కలెక్టర్ అధికారులకు అలాగే అందరికీ గ్రామస్తులు తరపున మేమందరూ కోరుకుంటున్నామండి. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేక చిన్న పాకల గతంలోని స్కూల్ వచ్చింది కానీ ఆనంద తల్లిదండ్రులందరూ కలిసి చందా వేసుకొని ఒక రేకుల షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వర్షాకాలం రావడం వల్ల ఉన్న రేకుల షెడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కనుక ఈ బిల్డింగ్ను తొందరగా పూర్తి చేసినట్లయితే మేము చాలా ఆనందంగా పిల్లలకి రోజు చెప్తారు. అదేవిధంగా ఇక్కడ 54 మంది పిల్లలకు ఒకే మేడం గారు స్కూల్లో ఉండడం జరిగింది. ఇక్కడ 2 టీచర్స్ అయితే బాగుంటుందని మేము తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టుకొని ఎంఈఓ గారికి తెలియజేసి మనకు టీచరు రెగ్యులర్గా వేయాలని కోరుదామని ఈ మీడియం మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం. నా పేరు కోటేశ్వర. మా కుటుంబసారి ప్రజెంట్ వైస్ సర్పంచ్గా ఉండి ఇప్పుడు సర్పంచ్గా ఇన్ఛార్జి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుటుంబసారి పంచాయతీలో బిల్డింగులు యథాస్థానంలో ఇలాగే కొన్ని బేస్మెంట్లో ఉన్నాయి. కొన్ని ఇలా పాకల్లోన టీచర్లు అలాగే నడిపిస్తున్నారు. కొత్తగా మాకు ఏమైనా బిల్డింగులు ఇటువంటి శాంక్షన్లు అయితే మాకు ప్రజెంట్ మరి ఎంతవరకు వచ్చింది అన్నది మనకు తెలియని విషయము. పాత బిల్డింగులో బేస్మెంట్ లెవెల్ కొన్ని బేస్మెంట్ లెవెల్ కొన్నేమో అసలు ఏం లేకుండా అలా ఉండిపోయాయి. ముఖ్యంగా ఈ స్కూల్ బిల్డింగు ఈ పరిస్థితికి రానందుకు కారణం ఏంటి? అదే చెప్తాను దానికోసం. ప్రజెంట్ ఉన్న స్కూల్ బిల్డింగ్ పరిస్థితి ఎలాగున్నదో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఈ గొర్రెలమట్టి ఈ గ్రామంలో ఉన్నది 56 మంది ప్రజెంట్ పిల్లలు ఉన్నారు.
టీచర్ కూడా సింగిల్గానే ఉన్నారు. ఇద్దరిని వేస్తే ఇద్దరు టీచర్లు ఉంటే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక పంచాయతీ పెద్దగా. అలాగే మిగతా వాళ్ళకు పిల్లలకు ఉండే అది చదువుకోవడానికి ఆ బిల్డింగులు కొంచెం ఈ బిల్డింగ్ అయినా యథావిధిగా మళ్ళీ అధికారులు స్పందించి కొత్తగా దాన్ని యథావిధిగా స్టార్ట్ చేసి బిల్డింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకు విన్నవించుకుంటున్నాము. ఇది అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఆల్రెడీ బేస్మెంట్ స్టార్ట్ అయింది. మరి ఎంతవరకు బిల్స్ ఎంతవరకు అయింది అన్నది తెలియని విషయము. అదే అధికారులు స్పందించి ఈ బిల్డింగు పిల్లలకి పడిపోయే స్టేజ్లో ఉంది. అధికారులందరూ స్పందించి కొత్తగా బిల్డింగు యథావిధిగా స్టార్ట్ చేసి అందించి పిల్లలకు చేకూరిస్తే బాగుంటుందని అధికారులను వేడుకుంటున్నాం.